నమస్కారం. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములోని 8వ శ్లోకము 8th శ్లోక నేర్చుకుందాము. చతుర్భుజాయై, దిక్కులకు ప్రతీకగా ఉన్న 4 భుజాలు గల లక్ష్మీదేవి. ఆ తల్లి 4 భుజాలు కూడాను 4 దిక్కులకు ప్రతీకట. అందుకని చతుర్భుజాయై అని అంటారు. చంద్రరూపాయై, చంద్రుని రూపములో విరాజిల్లుతున్న తల్లి. ఇందిరాయై, పరమైశ్వర్యము కలిగిన లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి చాలా గొప్ప ఐశ్వర్యం ఉందిట. గొప్ప ఐశ్వర్యం అంటే ఏమిటి? భగవంతుడే ఈ లోకములో అత్యున్నతమైన ఐశ్వర్యము. అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి భర్తగా పొంది ఉండటమే లక్ష్మీదేవి యొక్క పరమ ఐశ్వర్యము. అందుకని ఇందిరాయై అని అంటారు. ఇందు శీతలాయై, ఎలాగైతే చంద్రుడు తన చల్లదనంతో అందరినీ ఆహ్లాదపరుస్తాడో అదే విధముగా లక్ష్మీదేవి ఏం చేస్తుందట, తనను ఆశ్రయించిన భక్తులందరికీ కూడా చల్లని తన అనుగ్రహముతో సుఖము, జ్ఞానము ఈ 2 కూడా ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి. అందుకని ఇందు శీతలాయై అని అంటారు. ఆహ్లాద జనన్యై, భక్తుల హృదయాలలో ఆహ్లాదాన్ని పుట్టించేది. మనము ఇందు శీతలాయైలో చూసాం కదా, సుఖ జ్ఞానాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అని. లక్ష్మీదేవి తనను ఆశ్రయించిన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించడము ద్వారా వారి హృదయాలలో నాశరహితమైన బ్రహ్మానందమనే ఆహ్లాదాన్ని జనింపజేస్తుంది. అందుకని ఆహ్లాద జనన్యై అని అంటారు. పుష్ట్యై, సమస్త జగత్తుకు కూడా పుష్టిని కలిగించు జగన్మాత. పుష్టి అంటే పోషణ అన్నమాట. పోషణ సమస్త జగత్తుకు ఇస్తుంది తల్లి. అందుకని పుష్ట్యై అని అంటారు. శివాయై, సర్వమంగళ స్వరూపిణి లేదా సర్వశుభప్రద స్వరూపిణి. శివకర్యై, తనను ఆశ్రయించిన భక్తులను శుభప్రదమైన మార్గములో నడిపించు తల్లి. సత్యై, దర్శన మాత్రము చేత పాపాలను తొలగించు చల్లని తల్లి. అందుకని సత్యై అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందు శీతలాం ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం. జగన్మాత ఎటువంటిది? 4 భుజములు గల తల్లి, చంద్రుని రూపములో విరాజిల్లుతున్న తల్లి, పరమైశ్వర్యము కలిగిన లక్ష్మీదేవి. తనను ఆశ్రయించిన భక్తులందరికీ కూడా చల్లని తన అనుగ్రహముతో సుఖము, జ్ఞానము ప్రసాదించు తల్లి. భక్తుల హృదయాలలో ఆహ్లాదాన్ని పుట్టించేది. సమస్త జగత్తుకు పుష్టిని కలిగించు జగన్మాత. సర్వశుభప్రద స్వరూపిణి. తనను ఆశ్రయించిన భక్తులను శుభప్రదమైన మార్గములో నడిపించు తల్లి. దర్శన మాత్రము చేతనే పాపాలను తొలగించు చల్లని తల్లి జగన్మాత. రేపు 9వ శ్లోకము నేర్చుకుందాము. నమస్కారము.